ఇవాళ సంస్కారం లేకుండా మాట్లాడి ఒక విధవలా మిగిలిపోయాడు. నిజంగా భాష ఫస్ట్ మాట్లాడేటప్పుడు భాష బాగుండాలి. అందులోని ఇష్టానురీతిగా బూతులు తిడుతూ నరకాల, కొట్టాల, సంపాల ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నిజంగా శివాజీ గారు అన్న దాంట్లో కొంచెం ఏదో చిన్న వల్గారిటీ భాష తప్ప అతను మాట్లాడింది 100% నిజం. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల గురించి మనం ఏ రకంగా మంచిగా ఆలోచిస్తామో అలాగే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలు కొంచెం సంస్కారంగా ఉంటే మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. మీరు ఇలా కాదండి, ఫంక్షన్లకు వచ్చేటప్పుడు హీరోయిన్లు పద్ధతిగా రండి అని చెప్తే దాన్ని చాలా మంది చాలా విధాలుగా ఇష్టానుసారంగా శివాజీ గారిని తొక్కుబెట్టాలన్న ఆలోచనలో బాగా మాట్లాడుతున్నారు. ఇది సంస్కారం కాదు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఏవి మాట్లాడాలో ఎలా మాట్లాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. శివాజీ గారు అన్న దాంట్లో నిజంగా తప్పు అనేది ఎక్కడా లేదు. ఈ సంస్కారహీనులు ఎవరైతే ఈవేళ శివాజీ గారిని తప్పు పడుతున్నారో ఈ సంస్కారహీనులు. ఒక వ్యక్తి అన్వేషణ వాడు ఇష్టానురీతిగా తిట్టాడు. అలాంటి కుక్క భాష మాకు కూడా వచ్చి తిట్టాలంటే అలాంటి విధవ సమాజానికి చీడపురుగులా తయారయ్యాడు. ఇప్పుడు మాట్లాడే విధానం ఉంది. ఒక దాని గురించి వివరించేటప్పుడు అది ఎలా మాట్లాడితే బాగుంటుందని మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సక్రమంగా మాట్లాడాలి. కానీ అన్ని బూతులు తిట్టాడు. అసలు మతిపోయింది ఆయన వీడియో చూస్తే. వాడు కనపడితే వేపుడే, ఇంకేముండదు. నిజంగా ఇప్పుడు వాడు ఆ రకంగా మాట్లాడినప్పుడు మాకు కూడా కోపం వస్తుందండి. నేను ఒక జనరల్ సెక్రటరీ, మూవీ ఆర్టిస్ట్. నేను చిత్తకత్తి నా కొడుకులాగా మాట్లాడుతూ ఇష్టానురీతిగా మా శివాజీ గారిని మాట్లాడాడు. ఇది మాత్రం 100% వాడు తప్పు అని చెప్పకపోతే వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాడికి ఉంటుంది. ఈ భాష మాట్లాడేటప్పుడు ఈ మధ్య కొంతమంది బూతులు మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుందేమో అనుకుంటున్నారేమో.